హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు వచ్చేసి మా పున్నుగాడికి గుండు అన్నమాట. సో గుండు కొడతామా లేదా అనేది ఇంకా తెలీదు. వెళ్తాం ఫస్ట్. సో ప్రాసెస్ అంతా తెలుసుకుంటాము. తెలుసుకున్నాక ఏం చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తాము. సో బట్ అప్పటికి నేను బ్యాకప్గా బాబు బట్టలు అన్నీ అయితే తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే లేట్ అయిపోతుంది కదా, రేపే ఇంకా గుండు కొట్టించుకొని దర్శనంకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. సో ఈరోజు గుండు కొడతామా, అసలు ఈరోజు మా డే 1 ఎలా ఉంటుంది, ఏం చేస్తాం అనేది నేను మొత్తం వీడియో షూట్ చేస్తాను. అండ్ ఇంకా ఏం చెప్పాలి. సో ఫస్ట్ టైం నేను తేజ బాబుతో అయితే ఫస్ట్ టైం బయటికి రావడం. అండ్ నేను తేజ కూడా బాబుతో ఫస్ట్ టైము. నేను తేజ బయటికి వెళ్ళాం కానీ బాబుతో ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో ఇప్పుడు వచ్చాము. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కూడా రావాల్సి ఉండే, కానీ సడన్గా దర్శనం టికెట్ అవ్వదు కదా. అండ్ వాళ్ళకి రావడం, దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి, లేకపోతే అవంతా ప్రాసెస్ ఉంటుంది, కష్టం అని చెప్పేసి ఇంక వాళ్ళు ఆగిపోయారు. లేకపోయి ఉంటే వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసేవారు, కానీ అందువల్ల వాళ్ళు రాలేదు. సో అనుకోవచ్చు మళ్ళీ మీరు ఎందుకు రాలేదని చెప్పేసి. అందువల్ల వాళ్ళైతే రాలేదు గైస్. అండ్ ఇంకా మేము సడన్గా ఇంకా టైం అయిపోతుంది. బాబు బర్త్డే 1 ఇయర్ అయ్యే లోపల గుండు కొట్టించేద్దాము, తల తీయించేద్దాం, ఐ మీన్ తలకి జుట్టు తీయించేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఉన్నా అలా తాగితే వస్తుందా పాలు? ఆ వస్తున్నాయా? అవద్దు. ఎక్కడ? ఓయ్ పున్ను. సో ఫ్రెష్ అయిపోయాను అండ్ లంచ్ కూడా చేసేసాము. యాక్చువల్ లంచ్ 3:30 అయిపోయింది చేసేసరికి. కానీ పున్ను గారు ఓన్లీ మిల్క్ మాత్రమే తాగారు. సో బాబు కోసం ఏదైనా కెటల్ తెచ్చుకున్నాను అనమాట. సో మా పున్ను గారి కోసం ఏదైనా ప్రిపేర్ చేయాలి, కానీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో బాబు కోసం సోప్ అవన్నీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే తీసుకొని రాలేదు, మర్చిపోయాను. సో ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఆ థింగ్స్ అన్ని ఏటేటి కావాలో అన్నీ ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ మళ్ళీ యాక్చువల్లీ మేము బాబుకి అయితే ఫార్ములా యూస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడు బాబు గారిని రెడీ చేయాలన్నమాట. సో చూస్తాము, ఇప్పుడు గుండు చేయాలా లేకపోతే రేపు. దర్శనం అయితే మాక్సిమం మాకు రేపు అవుతుంది. సో అవన్నీ ఏంటని నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్ బాయ్. హాయ్ అండి, నేను బువ్వ తింటున్నా. బువ్వ తింటున్నా. ముంగి చూడదు. సో ఇప్పుడైతే బాబుకి ఫుడ్ పెడతాడు. కానీ అస్సలు సరిగ్గా తెలియదు గైస్. వెళ్తున్నాము. అలా డాడీ దగ్గరే కూర్చుంటాడంట. నా దగ్గర ఉన్నాడు, వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అస్సలు ఉండట్లేదు. ఎవరు? పున్నుకి టికెట్ లేదు, పున్ను దిగిపోతాడు. ఏ దర్శనం మెట్లు ఎక్కేదే కదా, మెట్లు ఎక్కేదే. ఏది ఇదేనా? సో ఇప్పుడు మా పున్ను పాప గుండు కోసం వెళ్తున్నాము. ఏది
ఏమంటున్నావు? తేజ అనుకోలేదు మా ఏమిని. కొంచెం మాట్లాడు. అయిపోయింది అయిపోయా. మమ్మీ ఇప్పుడు రాయొచ్చా నైట్? అయిపోయింది గుండు. అయిపోయింది. గుండు గోవిందను అయితే లేదు పద పొరోటా కట్టుకుంటారు. మీరు ఒక్కదాన్ని మీల్స్ వెళ్ళాను కదా. హాఫ్ మీల్స్ తీసుకొని తిన్నాం. అయింది కారీ మించి ఓపెన్ అవుతుంది అవసరం మామూలు ఓపెన్ అవుతుంది. ఇక్కడుందా? కానీ ఎంత ఉంటుంది అనేది తెలియదు. మా పున్నుగాడికి గుండె అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ దర్శనం కూడా ఎలా అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది అవన్నీ కనుక్కున్నాం అనమాట. సో అవన్నీ తెలుసుకుంటే రేపు మాకు అసలుకి లేట్ స్టార్ట్ అవుతాం కదా. సో ఆ లేట్ గా స్టార్ట్ అయినా సరే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ రోజు గుండొద్దు రేపు చేద్దాం అనుకున్నాం. బట్ ఈ రోజే చేయించాము. ఎందుకంటే మేము రేపు లేట్ గా వస్తే మళ్ళా దర్శనంకి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ గుండు ఈ రోజుకి. నాకెందుకో మేము కొండ దిగిపోతున్నామేమో అని అనిపిస్తుంది గైస్, నడుచుకుని. కానీ మేము యాక్చువల్లీ బస్ కోసం వెళ్తున్నాము. బస్సు ఎక్కడో తెలియట్లేదు మాకు, బస్సు ఎక్కడుందని చెప్పేసి. సో బస్ కోసం వెళ్ళి బస్సు ఎక్కాలి ఇప్పుడు. మా ఆయన గారు అయితే హ్యాపీగా ఆయన లంచ్ ఆయన డిన్నర్ అనేది పైన తీసేసుకున్నారు. నేను కింద వెళ్ళి ఎత్తుక్కోవాలి మళ్ళాని. సో ఇప్పుడైతే ఇంకా వాక్ చేస్తున్నాము. మళ్ళీ మట్లు ఎక్కాలి ఏవేవో అన్నాడు ఆ లెవెల్. మాకు పైన రూమ్ తీసుకోలేదు, దొరకలేదు. ఓకే పైన రూమ్ మాకు దొరకలేదు కాదు, తీసుకోలేదు మేము. నాకు కానీ పైన కూడా ఇష్టమే, కానీ మరి ఇంక పైన తీసుకోవడం కావలేదు గైస్, ఖాళీ లేవులే. అందుకే ఇంకా కింద తీసుకున్నాం. సో ఇది ఫస్ట్ డే అనమాట తిరుపతిలోని. చాలా లేట్ గా వచ్చాం. ఇక్కడ నుంచి ఎంత దూరం నడిస్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆటను ఇది వీడంతా వీడికి తెలుసు. నాకు చూసిన అంటే అది జుట్టు అబ్జర్వ్ చేసుకోలేదు ఇంకాని. ఇంటికి వచ్చేసాము. బాబుకి రూమ్ మాది ఇలా ఉంది గైస్. ఇప్పుడు కొంచెం తినేస్తాము, నాకైతే చాలా ఆకలి అవుతుంది.
గోబీ అయితే పార్సల్ చేయించుకున్నాము. బాగుంది. చేసా కదా, చేసానే. ఆ, అది తినలేదు నేను ప్లేట్ తెచ్చినాను. నాకు ఇది ఇష్టం కొంచెం. డాడీ ఏం డాడీ ఫ్రూట్స్ తినవా అడ్డం గట్టి తింటావా? అలా అవుతున్నాడు. పున్ను పున్ను ఆ పక్కన కూర్చోబెట్టించింది ఇవ్వే. తినమని ఫ్రూట్స్ అయితే సో ఫైనలీ మా పున్నుగాడి గుండు అయిపోయింది. పున్ను బాబు గుండు. పున్ను ఏవేవో బట్టలు పెట్టాడు గాయస్. ఎందుకంటే నేను నీట్ గా చెప్పా అక్కడ ఉన్నవి చూసి మంచిగా పెట్టు అంటే ఏవో అక్కడ డైలీ వేర్ బట్టలు ఏవో ఉన్నవి అవి ప్యాక్ చేయించేసాడు మా మామ చేత. నీట్ గా బట్టలు కూడా బాబు సరిగ్గా నేను చెప్పాను. చూసి ఎవరైనా ఇప్పుడు మనం ఒకటి రెండు సార్లు చూసుకొని అన్ని సెట్స్ ఉన్నాయో చెప్పి పెట్టుకుంటామా? అలా పెట్టలేదు, పెట్టేశాడు అంతే. అదేంటి నువ్వు పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేను కొన్ని తీసి పెట్టాను, మిగతావి ఇంకేమైనా అంటే నీకు తెలిసినవి నువ్వు సెట్ బాగుంటాయి అనుకో నువ్వు కూడా తీసి పెట్టు అని చెప్పి అన్నా అనమాట. కానీ లేదు. అండ్ నావైతే మా మామ సర్దారు, ఏం పెట్టారో కూడా నాకు తెలీదు అసలు బట్టలు అనేవి. అండ్ తేజ కూడా కొన్ని పెట్టుకున్నాడు. అండ్ మూమెంట్లు మళ్ళీ అవి తీస్తాడు అనమాట. సో మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉండం కదా అని చెప్పి, కానీ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాం అనేది మాకు ఇంకా తెలీదు. కానీ ఇదైతే ఫస్ట్ డే తిరుపతిలోని ఇలా అయితే ఎండ్ అయ్యింది. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది. ప్లీజ్ నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.